లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా వివిధ మందిరాలలో నిర్వహిస్తున్నటువంటి గురు పౌర్ణమి కార్యక్రమాలని చూస్తున్నాము. సో దాని సందర్భంగా వీడియోస్ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, భక్తులకి ఎటువంటి సౌకర్యాలను అందిస్తున్నారు, వాటిని గురించి మనం ఇక్కడ గుడి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఐతం రవీంద్ర అండి. ఓకే, మీరు ఇక్కడ ఏంటి సార్, గురి చైర్మన్ గారా? ఈ వీడియోస్ కాలనీ సాయిబాబా మందిరానికి చైర్మన్ గా ఉన్నాం. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్? 2010 జూన్ 2వ తారీఖున ఈ ఆలయం ప్రారంభింపబడింది. ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు తోటి. ఆ తర్వాత వచ్చిన గురు పౌర్ణమి సందర్భంగా విశేష సేవలు అందిస్తున్నాము. తర్వాత భక్తులు, ముఖ్యంగా మహిళా మనులు ఈ ఆలయానికి మంచి ఆదరణ, నిర్మాణం అప్పుడు కానీ తర్వాత కానీ వారు పూర్తిగా సహకరిస్తున్నారు. నిత్యము ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు శ్రద్ధగా మా ఆదిత్య శర్మ గారు చేస్తుంటారు. విశేషమైన ఆదరణ ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఉదయం కాకడ హారతి ఉంటుంది 5 గంటలకి. 10:30 గంటలకు గురు పూజ వ్రతాలు ఉంటాయి. 12 గంటలకు మధ్యాహ్న హారతి, 12:30 నుంచి అన్నప్రసాదం, తర్వాత సాయంత్రం సంధ్యాహారతి. ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి గురు పౌర్ణమి రోజు మేము చేస్తుంటాం. ఎంతమంది భక్తులకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? పర్టికులర్ మెంబర్స్ అంటూ ఏమన్నా ఉందా? అది 4 నుంచి 5,000 మంది వరకు ప్రతి సంవత్సరం వస్తుంటారు. ప్రతి సంవత్సరం గురు పూజ. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే విగ్రహము చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూసేదానికి చాలా విశేషమైన ఆకర్షణ కలిగించి ప్రతిసారి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అంత ఇదిగా ఉంటుంది. తర్వాత గుడిలో ఉన్న కార్యక్రమాలు చాలా శ్రద్ధగాను మా పూజారి గారు నిర్వహించడం వల్ల కూడా ఇక్కడ మంచి ఆదరణ కలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఎటువంటి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారు? ఇది గురు పౌర్ణమి అనేది వ్యాస భగవాను యొక్క జన్మదిన సందర్భంగా మనందరం ఆ వ్యాస భగవాను స్మరించుకుంటూ గురుదేవతా స్వరూపంగా ఉన్నటువంటి దేవతలని, అలాగే మన గురువులని పూజించుకునేటువంటి దినోత్సవం ఈ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా ఈ కలియుగంలో ఆయన బ్రతికి, అలాగే జీవించి, సమాజంలో ప్రజలందరూ ఏ విధంగా బతకాలి, జీవన్ముక్తి ఏ విధంగా పొందాలి అనేటువంటి భావన చూపించినటువంటి మహనీయుడు షిరిడి సాయినాథుడు. ఆ షిరిడి సాయిబాబా షిరిడీలో నివసించి ప్రజలందరికీ కూడా ఈ విధంగా జీవించాలనేటువంటి ఒక జీవన మార్గాన్ని చూపించినటువంటి వాడు సాయినాథుడు. కాబట్టి ఆయనను కూడా మనం గురు స్వరూపంగా భావించి, అలానే దత్తాత్రేయ గురు పరంపరలో ఆయన్ని కూడా ఒక రూపంగా భావించి మనందరం గురు పౌర్ణమికి ఆయనకు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే మన వీడియోస్ కాలనీలో వేయించేసినటువంటి సాయిబాబా మందిరం 15 సంవత్సరాలుగా నిర్విరామంగా దినదినాభివృద్ధితోటి చెందుతూ ఈ గురు పౌర్ణమి రోజున స్వామివారికి ప్రత్యేకంగా పంచద్రవ్యాలతోటి అభిషేకములు, అలానే సుగంధ ద్రవ్యాలతోటి, పండ్ల రసాలతోటి అభిషేకాలు నిర్వహించుకొని, మధ్యాహ్నం విశేష పుష్పార్చన నిర్వహించుకొని, మరికొద్దిసేపట్లో సాయి సత్యవ్రతాలు, గురు పూజ వ్రతాలు చేసుకొని, మధ్యాహ్న హారతి, అన్న సంతర్పణ, ఆ తర్వాత సాయంకాలం భజన హారతులు నిర్వహించబడుతుంది. అలాగే సాయంత్రం విశేషంగా దీపోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు మాలధారణ ధరిస్తారు కదా సాయిబాబాది, దానికి సంబంధించి విశేషం? అది ఇదాక మనం చెప్పుకున్నట్టుగా జీవన్ముక్తికి ప్రతి మనిషి కూడా ఒక విధమైనటువంటి జీవన్ మార్గాన్ని చేసుకోవాలి. అయితే ఆ జీవన్ మార్గాన్ని 365 రోజులు బ్రతకడం అంటే ఈ రోజుల్లో ఉన్న సామాన్యులకు కుదరని కష్టం. కాబట్టి ఒక 11 రోజులు, 21 రోజులు మండల కాలము వాళ్ళ ఓపికను బట్టి ఒక మండలం పాటు, లేదా 21 రోజుల పాటు, లేదా 11 రోజుల పాటు ఆ సాయినాథుని యొక్క దీక్ష తీసుకొని ఆ సాయినాథుని సేవలో, అలాగే సకల ప్రజల సేవలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దానికి ఆ జీవన మార్గంలో, ఆ జీవన విధానంలో కనీసం ఈ 11 రోజులైనా భగవత్ సేవలో, భక్తుల యొక్క సేవలో ఉండడానికి కోసం దీక్ష తీసుకుంటారు. ఇటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు?
ప్రత్యేక పూజలు అంటే ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం, ఆ తర్వాత విశేష పుష్పార్చన, మరికొద్దిసేపట్లో సాయి సత్యవ్రతాలు, అలానే సాయంత్రం దీపోత్సవం, పల్లకి సేవ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. నమస్తే అండి. ఒక బాబా భక్తురాలుగా మీకు ఈ గుడితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నేను 2020 నుంచి ఇక్కడికి వస్తున్నానండి, వీడియోస్ కాలనీ సాయిబాబా గుడికి. నాకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అసలు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను బాబా మాల తీసుకోవటం కూడా ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చి ఈ తండ్రి అని ఏ మొక్కులు కోరుకున్నా కూడా అసలు నాకు సంతోషంగా కూడా నేను ఇంటికి పోయే లోపే నాకు ఆ మొక్కులు నెరవేరుతున్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సేవ చేయటం జరుగుతుంది. నాకు బాబావారు ప్రతి గురువారం కూడా నేను మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవటం మంచిగా అనిపించిందండి. ఇక్కడన్న బాబా మేము ప్రతి మొక్కు కూడా నేను ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కు ఏ విధంగా నెరవేరుస్తున్నా అంటే అంత సంతోషంగా అనిపించింది. భక్తులు కోలాహలంతో ఈ బాబావారిని దర్శనం చేసుకోవటం జరుగుతుందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే, అంటే పర్టికులర్గా బాబా గారిని మీరు ఇంత ఘనంగా నమ్మడానికి ఒక పర్టికులర్ రీజన్ అంటే ఏమన్నా? అంటే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది, ఆ ఇన్సిడెంట్ మిమ్మల్ని నమ్మేలా చేస్తుంది. సో అటువంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? జరిగిందండి. నేను మా పాపకి జాబ్ కావాలని నేను బాబావారిని గురువారం రోజు కోరుకోవటం జరిగింది. నేను ఇంటికి వెళ్ళి సాయంత్రం రోజు స్వామివారి పారాయణం చేస్తుంటే నాకు ఆ సాయంత్రమే మా మమ్మీ నాకు జాబ్ వచ్చింది అనేసి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాను. నాకు 3 ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాను, జాబ్ వచ్చింది మమ్మీ అని సాయంత్రం పారాయణం అయిపోయే లోపు నాకు ఆ శుభవార్త చెప్పింది. నాకు ఆ సాయినాథుడు నా కృప నా వల్ల నా మీద ఎప్పుడు కృప ఉంటుందని నేను కోరుకుంటున్నాను సాయినాథుడిని. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడున్న భక్తురాలు మన కోసం ఒక చక్కని పాట రూపంలో వారి భక్తిని మనకి తెలియజేస్తున్నారు. సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. వందనమయ్యా సాయి వందనమయ్యా, వందనమయ్యా సాయి వందనమయ్యా. నే సాధవ చరణం సిద్ధి వినాయక తవ చరణం, లంబోదర హే అంబాసుత హే కవి జననుత హే తవ చరణం. ఎక్కడున్నావు? ఖమ్మంలో ఎక్కడున్నావు? గుడి దగ్గర ఉన్నా. ఏ గుడిలో ఉన్నావు? సాయిబాబా గుడిలో ఉన్నా. ఓకే, ఇవాళ ఏంటి స్పెషల్ నీకు తెలుసా? ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పు. గురు పౌర్ణమి. వెరీ గుడ్. గురు పౌర్ణమి సందర్భంగా బాబా భక్తురాలిగా బాబాతో మీకున్నటువంటి అనుబంధం? ఈ గుడి మొదలు పెట్టిన దగ్గర నుంచి మా అనుబంధం ఉన్నదండి. గత 15 సంవత్సరాలుగా ఈ గుడి మొదలుపెట్టింది, స్థాపించబడింది. ఆ స్థాపించబడటానికి చాలా ఇబ్బందులు పడ్డాం మేమందరం. అందుట్లో బాగా కృషి చేసింది మిక్కిలినేని నరేంద్ర గారు. వాటర్ ట్యాంకు వేరేది ఏదో పెట్టాలని ఇక్కడ మొత్తం బుక్ చేసుకుంటే మేము ఇక్కడ గుడి కావాలి మా కాలనీ వాళ్ళకి, బాబా గుడి కట్టుకుంటామని పోరాటం చేసి జైలుకి కూడా వెళ్ళొచ్చారు. పెద్ద గొడవ జరిగింది ఇక్కడ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ గెలిచి వచ్చి బాబాని మేము నిర్మించుకోవడం జరిగింది. నరేంద్ర గారు బాగా కృషి చేశారు. ఇక్కడ మేమందరం కూడా ఆ స్వామి ఇక్కడ ఈ ప్లేస్లో స్వామి ఆ ఫోటో పెట్టుకొని ఆ గుడి స్థాపించే వరకు కూడా, నిర్మాణం అయ్యే వరకు కూడా భజనలు చేసుకుంటా ఇక్కడ బాగా చేసుకున్నాము. ఆ స్వామిని నిలబెట్టుకున్నాము. 15 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతూ ఉందండి. బాగా జరుగుతుంది ఉత్సవాలు. జూన్ 2న దానికి నిర్మితమైన రోజు అండి. ఆ రోజు జరుగుద్ది. గురు పౌర్ణమికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. స్వామి దగ్గరకు వచ్చి మనం నమస్కారం పెట్టుకుంటే ఆయనకే తెలుసు మనం ఏమి ఇవ్వాలో. అట్లా జరుగుతుందండి ఇక్కడ. ఎన్ని ఇయర్స్ నుంచి మేడం మీరు? 15 ఒక బాబా దగ్గర బాబా ఉత్సవాలే కాదండి, శ్రీరామనవమి, బతుకమ్మలు, కృష్ణుడి ఉట్లు కొట్టడం పండగ, ప్రతి ఒక్కటి మీ ఆడవాళ్ళందరూ కలిసి కోలాటాలు నేర్చుకోవడం, వినాయక చవితి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము. ఆడవాళ్ళందరం ఇక్కడ కలిసి చాలా ఆనందంగా, మాకు ఇంట్లో ఉండడం కంటే బాబా గారి దగ్గర ఉండడం ఎక్కువ ఆనందంగా ఫీల్ అయ్యి చాలా చాలా బాగా చేసుకుంటామండి. బాబా మొత్తం మేడం ఇక్కడే మేడం ఆడేది. బతుకమ్మ వస్తే అందరూ తీసుకొచ్చి బతుకమ్మల్ని ఇక్కడే ఆడేది. మళ్ళీ వినాయకులు పెట్టినా కూడా అందరూ వస్తారు మేడం. సాయంత్రం పూట అంతా
బ్రహ్మాండంగా జరుగుతుంది. అది బాబా సామర్థ్యం అయ్యే కదా, ఏ కారణం రీజన్ చెప్పలేం కదా మేడం. గుడి ఉండడం వల్లనే ఇక్కడికి రాగలుగుతున్నాము అందరం, లేకపోతే రాలేము. రాలేము కదా. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటారు. బాబా గుడి అంటే బాబా అని కాకుండా అన్ని దేవుళ్ళ అన్ని గుళ్ళు, అన్ని పండగలు సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ. చాలా అంటే చాలా బాగా. థ్యాంక్ యూ మ్యామ్.